ప్రైజ్ లో దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆలోచనకర్త అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి నామం పేట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన. కృపమయడానికి స్తోత్రాలయ్యా, ఆశ్చర్యకరడానికి వందనాలు. ఆశ్చర్యకరమైన నీ కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయకాల సమయం అదు నీ మాట విని జ్ఞాపకం చేసుకోగలిగే కృపను మాకు దయచే తొడయుండండి, ఆదరించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలోనికి వెళ్దాం. లూకా సువార్త 17వ అధ్యాయం 14వ వచనాన్ని మనము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను మనము చదువుకుందాం. చూడండి, ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకునికి కనుపరుచుకొనుడని వారితో చెప్పాను. వారు వెలుచుండగా శుద్ధులయ్యిరి. 10 మంది కుష్ఠ రోగులు యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వచ్చినట్లుగా ఈ లేఖన భాగంలో చెప్పబడుతుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు వారితో మాట్లాడిన విధానం ఏమిటి అంటే, మీరు వెళ్ళండి యాజకునికి కనుపరుచుకోండి అని చెప్పినప్పుడు వారు ఆయన మాట వారు విన్నారు. మరొక మాట వారు మాట్లాడలేదు. అయ్యా, నీ యొద్దకు వచ్చాం స్వస్థత కొరకు, నీవు మమ్మల్ని బాగు చేస్తావని వచ్చాం, నీవు మమ్మల్ని స్వస్థపరుస్తావని వచ్చాం, కానీ మమ్మల్ని మరొక చోటకు వెళ్ళమంటున్నారు ఏమిటి అని ఒక తర్కము కానీ, ఒక ఆలోచన కానీ, ఒక మాట కానీ వారి నోట నుండి రాలేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రీతిగా వారికి తెలియజేశాడో వారు ఆ రీతిగానే వెళ్ళారు. వారు వెలుచుండగా అక్కడ వ్రాయబడిన మాట, మార్గ మధ్యలో శుద్ధులయ్యారట. ఈ రోజున మనము కూడా, వారు కుష్ఠరోగం చేత ఉన్నారు. అంటరానితనం కుష్ఠరోగుల్ని చాలా దూరముగా, సమాజం చాలా దూరముగా పెడుతుంది. వారిని అంటరాని వారిగా చూస్తుంది. వారి దగ్గరికి ఏ మనుషుడు వెళ్ళడు, పలకరించడు, వారి బాగోగులు ఎవరు కూడా చూడరు. అయితే వారు కుష్ఠరోగం చేత ఉన్నారు. శరీర సంబంధమైన రోగం. మనలో కూడా చాలా రోగాలు ఉన్నాయి. ద్వేషం అనే రోగం ఉంది, పాపం అనే రోగం ఉంది. వీటికి ఎక్కడ కూడా లోకంలో మనం వెతికిన మందు అనేది లేదు. కేవలం వీటికి మందు అనేది ఎక్కడుంది అంటే యేసయ్య పాదాల చెంత మాత్రమే ఉంది. ఈ రోజున శుద్ధి అనేది మనలో ఉందా? పాపం అనే రోగము నుండి శుద్ధయ్యామా? లేక అపవిత్రత అనే రోగము నుండి శుద్ధయ్యామా? దేవునికి విరుద్ధమైన అలవాట్లనే రోగం నుండి శుద్ధయ్యామా? దేవునికి విరుద్ధమైన ఆలోచనలనే రోగం నుండి శుద్ధయ్యామా? ఒక్కసారి ఆలోచించండి. ప్రతి మానవుని జీవితంలో, ప్రతి మనిషి జీవితంలో భరించలేనిటువంటి పాపం అనే రోగం ఉంది. ఎందుకంటే దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం ధరించింది, ఎందుకంటే నేను పాపంలో పుట్టాను. ఈ రోజున ప్రతి మనుషుల్లో కూడా పాపం, అంధకారం, అంధత్వం, హీనత్వం, చూడండి రకరకాలైనటువంటి స్థితి కలిగి ఉన్నాడు మనుషుడు. కానీ నేటి దినాన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు వారిని శుద్ధులుగా చేసిన రీతిగా మనలను కూడా శుద్ధి చేయడానికి ఆయన ఇష్టం కలిగి ఉన్నాడు. ఎప్పుడు అంటే నువ్వు ఆయన మాటకు లోబడినప్పుడు, ఆయన ఎదుటి సాగిలపడినప్పుడు, విశ్వాసపూరితమైన ప్రార్థన ద్వారా నీ ఆధ్యాత్మికమైన నీ అంతరంగ స్వభావాన్ని నువ్వు కాపాడుకున్నప్పుడు, ఆధ్యాత్మికమైన జీవితాన్ని కాపాడుకున్నప్పుడు నీవు కూడా యేసుక్రీస్తు నామము ద్వారా శుద్ధుడిగా, శుద్ధురాలుగా నువ్వు నడిపించబడతావు. ఈరోజు నీ అంతరంగం, నీ ఆధ్యాత్మికమైన జీవితం శుద్ధి లేనిదే కుటుంబం దీవించబడదు, శుద్ధి లేనిదే నీ ఇల్లు దీవించబడదు, శుద్ధి లేనిదే నీ వ్యాపారం దీవించబడదు. అన్నిటిలో నువ్వు దీవించబడాలి అంటే శుద్ధులుగా మార్చబడాలి. నా దేవుని కృప ద్వారా మీరందరూ శుద్ధి చేయబడుదురుగాక. ప్రార్థన. కృపమయడానికి స్తోత్రాలయ్యా, ఈ ఉదయకాల సమయాన్ని ఈ మాటల ద్వారా మేమందరము దర్శింపబడి ప్రభు కృప చూపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాట మా జీవితాల్లో నీరు కట్టి ఫలించింది. అన్నిటి నుండి శుద్ధిని పొందుకొని అయా నీ రాక నిమిత్తం ఎదురు చూచే కృపను దాచి తోడయుండండి, నడిపించండి, ఆదరించమని, బలపరచమని, నడిపించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని సన్నిధి మీ అందరికీ సదాకాలము తోడయండి, నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.